హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ అయిపోయాక నెక్స్ట్ డే ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తున్నాము. కొత్త దంపతులతో చేపిస్తారు కదా, అందుకనైతే మేము ఇద్దరం పీటల మీద కూర్చుంటాము. మేము రెండు జంటలు. ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి వారి పీటని మొత్తం కూడా మనం పసుపు కుంకుమలతో పూజించుకోవాలి కదా, అందుకనైతే కొత్త పెళ్లి కూతురు పసుపు పెడుతుంది మా వదిన, నేనైతే బొట్లు పెడుతున్నాను. ఇంకా ఇద్దరం పెట్టేసరికి గంట అయిపోయింది. ఎందుకంటే పొరలు పోకుండా పసుపు పెట్టాలి, బొట్లు కూడా చిక్కగా పెట్టాలి, చాలా నీట్గా ఉండాలి అని చెప్తున్నారు మాకు. ఇంకా తను పసుపు పెట్టడం, నేను కుంకుమ పెట్టడం, మాకైతే గంట టైం పట్టింది. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూజ మొత్తం కంప్లీట్గా ఉంటుంది. ఈ వీడియోలో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మనకి సత్యనారాయణ స్వామి వారి పూజ అయిపోయాక పూజలో భాగంగా అయ్యగారు మనకైతే 5 కథలను వినిపిస్తాడు. ఆ 5 కథలు చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి పూజలో ఎప్పుడు కూడా నేను పీటల మీద కూర్చోలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను, ఆ కథలు బాగుంటాయి స్టోరీస్ అని, ఎంతో ఇంట్రెస్ట్గా వినాలని అనుకుంటున్నాను. మీరు కూడా వినండి, చాలా బాగుంటాయి. నేనైతే మొత్తం 5 కథలు ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే ఏంటంటే మనకు 2 hours అలా అవుతుందన్నమాట. వీడియో అంత లాంగ్ ఉంటే ఎలాగో చూడరు, ఇలా పెట్టే 15 minutes 20 minutes వీడియోని అందరూ స్కిప్ చేసుకుంటూ చూస్తారు. ఇంకా అంత లాంగ్ పెడితే ఎవరైతే చూడరు కదా అనిస్తే నేను part 1 part 2 part 3 ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఇదైతే part 1. ఇందులో స్వామివారి పూజ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత మాకు బట్టలు పెట్టేది, మేము ప్రసాదం పెట్టేది అంతా కూడా కంప్లీట్గా ఉంటుంది. తర్వాత ఇందులో ఫస్ట్ స్టోరీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో అయితే సెకండ్ స్టోరీ ఉంటుంది. అలా నేను మొత్తం పార్ట్స్గా పెట్టాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి. ఇలా పీఠం అంతా కూడా కుదుర్చుకున్నాక ఇక ముగ్గురం అయితే ఇంట్లో పెడుతున్నాము. మా వదిన, నేను, మా అత్తయ్య ముగ్గురం కలిసి అయితే అయ్యగారి దగ్గరికి పీఠం తీసుకెళ్తున్నాము. తర్వాత వీటిని అయితే మొత్తం కూడా డెకరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డెకరేషన్ బాధ్యత అంతా మా పెద్దమ్మకు చెప్పేశాము. ఆ పీఠం పెట్టే దగ్గర కింద ఆవు పేడతో అలికి ముగ్గేయాలన్నారు. సో ఆవు పేడతో అలికి బియ్యపిండితో ముగ్గేసి పసుపు కుంకుమ వేశాను. ఇంకా ఆ తర్వాతనైతే మా పెద్దమ్మతో మొత్తం కూడా డెకరేషన్ చేయించాము. ఏంటంటే మామిడి ఆకులు తోరణం కట్టి, ఆ తర్వాత అరిటాకులు పెడతారు కదా, ఇంకా అరిటాకులతోటి మొత్తం కూడా డెకరేషన్ చేయించాము. పూజకి అయితే ఇప్పుడే ఒక్కొక్కరుగా వస్తున్నారు. వీళ్ళంతా కూడా మా ఇంట్లో వాళ్ళే చుట్టాలన్నమాట. ఇంకా నేనైతే కుందులకి ఒత్తులు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఒత్తులు రెడీమేడ్ ఒత్తులు వాడడం వల్ల ఇలా కాటన్తో చేయడం నాకైతే ఇబ్బందిగా అనిపించింది. అయినా కూడా పర్లేదు, బాగానే చేశాను. చేసి కుందులకి అయితే ఎక్కించి ఆయిల్ పూసి పెట్టాను. ఇలా అన్నమాట. ఇక అయ్యగారు అయితే అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాడు పూజకు కావాల్సినవి. ఇంకా అన్నీ అడుగుతున్నాడు మమ్మల్ని ఏమేమి కావాలనేది. పూజ సామాన్ అంతా అయ్యగారు మనకు ముందే రాసిస్తారు కదా, అవన్నీ తెచ్చి అయ్యగారు ముందు పెట్టేసాము మేము. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకొని అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇలాంటి పూజలలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు 2 అన్నయ్యలు పెళ్ళిళ్ళు చేసింది కాబట్టి, మాకు ఇళ్లలో వ్రతం ఉంది కాబట్టి వాళ్ళు 2 సార్లు ఆల్రెడీ వ్రతం చేశారు కాబట్టి పెద్దమ్మ దగ్గర నుండి డెకరేషన్ చేసింది పీఠంకి. అఖండ మండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. ఓం ఆపాదమాపారహర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. శ్రీ మహాగణాపతిధాయ నమస్కారం కుర్యాత్. ఓం హరివాం దేవీం భాజమయంత దేవాస్తాం స్వరూపః పశువా వదంతే స్థానో మంత్రేషు మూర్జాధ్వానాం ధేనుర్వాత్స్మాపుష్పదయతో అయం ముహూర్తోస్తు మహత్తోస్తు. ఏతత్ సూర్యముక్తకాలే సూర్యాధీనం నవానాం గ్రహాణామే గ్రహ అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ ధమత్తదమానందగంధరం సురసేవితం భజేహం లోకకర్తార్హం సుఖంచా పరిప్రమాణా వ్యక్తమానాంకరద్వ్యాప్తో తేజోనిధిహ బ్రహ్మ విష్ణు మహేశ్వేంద్రాసురమూర్తి స్మరామ్యహం. పంచశత్కోటి యోజన విస్తీర్ణ భూమండల నివాసినః తేభ్యో బ్రహ్మకులీనోభ్యో బ్రాహ్మణోభ్యో నమో నమః. సకల వికల బీజం వాజం స్వరూపం నిగమవిణుతమాద్యం పరాశక్తిమయ బ్రహ్మస్వరూప లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం ఇత్యాది షష్ఠబ్రహ్మస్వరూపాభ్యాం శ్రీపజాభ్యో నమః. శ్రీ క్రియాశక్తి బ్రహ్మస్వరూపాభ్యాం శ్రీపురంధరాభ్యో నమః. శ్రీజ్ఞాశక్తి విశ్వాజ్ఞా బ్రహ్మస్వరూప సాజ్ఞా భాస్కరాభ్యా నమః. మీ తల్లిదండ్రులని ఇష్టమైన దేవుని తలుచుకోండి. మాతృపితృ ఆచార్యో ఆగ్నేయ భవః సర్వేభ్యో మహాజనేభ్యో ఆచమ్యాస్తా చతుర్విశంతి నామానుచార్య హస్తం ప్రత్యారాచమ్యః. చేతులు ఇలా పెట్టండి.
हस्तं प्रक्षालाचम्यः ओम ओम देवताभ्यो नमो नमः हस्तं प्रक्षालाचम्य दर्शन्ति नामानुचार्य ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः निरुद्धाय नमः शाश्वताय नमः हराय नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా కొన్ని అక్షంతలు తీసుకుంటా వాసన పీల్చి ఎడం పక్కన చేతులు పెట్టుకోవాలి. ఎడం పూజ పెట్టుకోవాలి. ఉత్తిష్టంత భోజపద విషాచాయతే భూమిబారకాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా దగ్గర పెట్టుకొని గాలి పీల్చుకొని పెట్టండి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవే గాయత్రి కిందః ప్రాణాయామ జపేనియోగః. ఓం భామం వహ వగం వహవం 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 తత్సం తత్సవితుర్వరేణ్యం భక్తో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భార్గవస్వరం శివే శ్రవణముహూర్తే శ్రీ మహాకర్మజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః ద్వితిపరార్థే శ్వేతః వరాకల్పే వైవస్వన్మంత్రే కలుగే जम्बूद्वीपे वर्षे वर्तखंडे मेरोर दक्षिण दिग्भागे श्रीशैलास्य दक्षिण गोदावरी मध्य प्रदेशे षष्ठी श्रेयेष उर्दुनाम संवत्सर षष्ठी श्रेयेष उर्दुनाम संवत्सरे दक्षिणायन पुण्यकाले फाल्गुनमासाभ्यां विद्याभ्यां गुरुवासरे बृहस्पतिवासरे शुभनक्षत्र शुभयोगे वंदन विशेषण विशिष्टाय श्रीमान् श्रीमतः गोत्राभवस्य काशीदर्श गोत्राभवस्य रमेश नाम धेयस्य इंद्रपति समेतस्य हरिप्रिया नाम धेयस्य नूतन वधूवरस्य मुरुगंड महर्षि गोत्रा भवस्य श्रीनिवास नाम धेयस्य एतांतरपति समेतस्य रम्य श्री नाम धेयस्य इति दंपतो अस्तः सा कुटुंबानां मम सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम शरीरे भूगंड जलगंड वायुगंड वाहनगंड अग्निगंड समस्त मृत्युगंड दोष परिहार द्वारा सकल दोष निवारण आर्थाय मम गृहेण ग्रह दोष वाम हरिद्रच महानीयं गृहाण हरिवल्लभं सौभाग्यधायिन्येन हरिद्रं समर्पयामं गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गायत्रीं सर्वभूतानां ताभ्योपप्ये श्रीगन्धं धारया आतो मत्सप्राचितः प्रेमेदासोत्तलङ्गणत्वक्षतां शिरसागु ओम मत्सप्राचितः प्रेमेदासोत्तलङ्गणत्वक्षतां शिरसागभानामि कलशान्ति लाइला ओम कलशस्यास्मे पूर्वे दक्षिणे तो हरिस्मुतः वेदास् पश्चिम भागे चोदित्या मघवास्तः भास्करस्तुभ्य भागे तो मध्यगणास्तः क्षुतसागरस्तर्वेण दानदी समेतः अजर्भेदो सामभेदो अधर्वणपणवेद व्यक्यस्य विधा कलशां भो समासितानां वाम मकले सुदावते पवित्रे परिचित्रते उग्रघ्नागेषु वर्तते आपोगम्यतकं सर्वा विश्वा भूतान्याप प्राणापन्नासावो अमृतस्वराढापो विराडस्वराढापो छन्दश्शापो ज्योतिघुष्यापो यजोघुष्यापो सर्वमान सर्वदेवताशापोगं ओम भूर्भुवस्वरं ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलास्मिन् सन्निधिं कुरायान्तु पूजार्प्यान् सम्प्रोक्ष्य देवानन्द सम्प्रोक्ष्य आत्मानन्द सम्प्रोक्ष्य शुद्धोदकेशं च आतो नमस्कारं చేసుకోండి शुद्धोदकेशं च आतो स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ओम महागणापतितहाय ओम असुरते प्रदस्मादु दक्षिणः प्राणमिहना देवी भोगं जेक्पस्य मसुररिचन्दनं निर्मणीयान स्वस्ति अमृतमो भयते श्री महागणाधिपति नेदाय नमस्कारं कुर्या आदिलान् स्थिरा भव वरदा भव सुमुखा भव सुप्रसन्ना भव स्थिरासनं गुरु प्रसिद्धरसमावाहयामि सर्वालोकमावाहयामि ओम
अवायस्ताम यो भोर्त्यस्तरधातर महानसत्यमस्वाय मोरसे दस्तभाजयते उष्टिरमातरमानकस्य क्षमाजनः आपोदनदाचनः शुद्धगुरिके सित्या आतो ओम ओम महाव्यवस्थं समर्पयामि मलिकोनि తీసుకోండి ओम यज्ञाभिनं परमस्तुतेजः प्रजापतिस्तहादिं प्रस्तादिज्ञोभिदाध्यक्षतां समर्पयामि करादिमः स्नेकुङ्कुमचूर्णं समर्पयामि गन्धं తీసుకోండి गन्धद्वारां दुरादर्श्यां नित्यपुष्टां दर्शिनीं ईश्वरे सर्वभूतानाप्तां योपक्वये श्रीगन्धं धारयातु अक्षितं తీసుకోండి अक्षित प्राचितः प्रियमेदासु अक्षरङ्करार्थम् अक्षितान् शिरसा गृहाणामि पूजं తీసుకోండి ओम आयनेते दूर्वारोदं पुष्पदाक्षा कुन्दरेकान् सुन्दरस्य आग्रहमेद पूष्णे समर्पयामि अक्षितं తీసుకోండి अक्षितं పోసుకోండి ओम विनायकाय नमः ओम विनायकाय नमः ओम धैमुदाय नमः ओम धिमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम सुप्रदीपाय नमः सुकानिते नमः सोमसूराग्नि लोचनाय नमः श्वेतवर्णाय नमः विघ्नराजाय नमः आभ्यो नमो नमः प्रवच्यदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समय कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा तद्वायु तदात्मा तच्चम् तत्पुरो नमः अंतःशरदे भूते तैलादूपे अंतःशरदे भूते अस्कुहायां विश्वमूर्तिशोतं निघ्नस्तं चक्कारस्तं इन्द्रस्तगं मृत्युस्तं विष्णस्तं ब्रह्मत्वं प्रजापतिं तन्तदाजिरसमृतं ब्रह्मभार्भव मुहूर्तकालेन मुहूर्तस्तु मुहूर्तो वस्तु एतत् सूर्यमुहूर्तकाले स्पष्टैश्वर्यप्राप्तिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु आमि मल्लिचित्तूरु चन्द्रग्रहण ओम भार्गवस्वः चन्द्रग्रहः गच्छ चन्द्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्यां भरतनं श्वेतचित्रपदाभिधापयामि मल्लिपत्र ओम पूजाय नमः लक्ष्मी मावायामि स्थापयामि पूजामि सौभाग्यलक्ष्मी मावायामि स्थापयामि पूजामि ऐश्वर्यलक्ष्मी मावायामि स्थापयामि पूजामि महालक्ष्मी मावायामि स्थापयामि पूजामि महाविष्णुवे मावायामि स्थापयामि पूजामि ओम श्री रामाय मावायामि स्थापयामि पूजा सीता समेत श्रीरामचंद्र स्वामी मावायामि स्थापयामि पूजामि ओम नरसिंहाय मावायामि स्थापयामि पूजामि पद्मावती मावायामि स्थापयामि पूजामि महालक्ष्मी देवता अनुग्रह प्रसाद दत्ते स्थापयामि पूजयामि सविता प्राणी अस्तु ओम आकाशदेवता मावायामि स्थापयामि पूजामि संस्थापयामि अगरबत्ती अभी मूड కలిపి అమ్మా మనస్పర్ధమైన నాశనం దేవానాం అసదేవతమాయామి స్థాపయామి పూజ్యామి సవితాపయామి महालक्ष्मी महासरस्वती महागायत्री सरस्वती महादेवतमावायामि स्थापयामि पूजा स्थापयामि पूजा स्थापयामि అమ్మా రవిన అంట प्रतिमा 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 అంటే ఏంటి ఫోటో స్వామివారిది ఇట్లా వెండిదైనా ప్రతిమ అంటే దేవుడి ఫోటోవే కదా అని అనుకున్నాను. అది కాదు ప్రతిమ వేరు ఫోటో వేరు అంటే విగ్రహం మీరు అడిగేది చిన్నగా ఉంటుంది ఒకవేళ రాయి పెరుగుందా పోయండి नारायणस्थिरः अनन्तमव्ययं कविं समुद्रेऽन्तं विश्वशम्भवं पद्मघोषप्रतीकाशम् उदयन्त्याभ्यदामुखम् अदोनिष्टाविदस्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भातिर्विश्वस्यायतनं महतो सन्ततगुंसिलाविस्तुलं वक्षवात सन्निभं तस्यान्ते सुतरगुं धोक्षं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चित् विश्वतोमुखः श्रोग्रभुज्यपदिन्तिष्ठं नादारहं कविं दीर्यगुर्त्वामदशायीरस्तयस्तं तसं ततः सन्तापेतस्तं तमापादकं समय कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ओम नारायण नमः ओम शौर्ये नमः
ఓం చక్రపాణి నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం చతుర్మూర్తే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం భువనేశ్వరే నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం పార్థసారథే నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖపాణే నమః ఓం పరంజ్యోత్సే నమః ఓం ఆత్మజ్యోత్సే నమః ఓం అచంచలాయ నమః ఓం శ్రీమత్సంకాయ నమః ఓం అఖిలాధరాయ నమః ఓం సర్వలోకప్రభే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలజ్ఞాయ నమః ఓం త్రిదాన్మే నమః ఓం కరుణాకరాయ ఓం యజ్ఞమయే నమః అమేరాత్రే నమః ఓం వాసానుజాయ నమః ఓం జీవేంద్రతాయ నమః ఓం జితాయ నమః జితక్రోధాయ నమః సమదృష్టే నమః సనాతనాయ నమః భక్తప్రియాయ నమః జగత్పూజ్యాయ నమః పరమాత్మనే నమః అతురాంతకాయ నమః సర్వలోకమంతమయాయ నమః అనంతాయ నమః అనంత విక్రమాయ నమః మాయాధరాయ నమః నిరాధారాయ నమః సర్వాధారాయ నమః ధరాధరాయ నమః నిష్కలంకాయ నమః నిరాభాసాయ నమః నిష్పంచాయ నమః నిరామాయ నమః భక్తవశ్యాయ నమః మహోదరాయ నమః పుణ్యకీర్తే నమః పురారాతే నమః శ్రీకాళజ్ఞాన నమః విష్ణుస్తస్రయ నమః చతుర్భుజాయ నమః శ్రీమాన్ శ్రీ నమః సమేత సత్యం సాధ్యం త్రిభక్తి సంయుక్తం వయన్ హోయితం గృహం త్రైలోకతిమిరాపః భక్తాదీపం రాయశ్చామి దేవాయ పరమాత్మనే నర్కఘోరాని ప్రయుక్త నమస్తే సాక్షాదీపం దర్శయామి దీపం దర్శయామి ధూపం దర్శయామి దాశక్తి నైవేద్యా కాలేన పంచవక్ష నైవేద్యాది సమర్పయామి. ఏ వ్రతం చేసినా లేకుంటే ఏ తపస్సు చేసినా మనం కోరిన కోరికలన్నీ జరుగును సిద్ధించును అంటే దాని గురించి తెలపండి అని అంటే అప్పుడు ఆ సూతమనము ఇలా చెప్పాడు. ముల్లారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని కూడా శ్రీ మహావిష్ణువు ఇలాగే అడిగాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధానాన్ని మొత్తం మీకు చెప్తాను వినండి అని చెప్పాడు. అప్పుడు పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుతూ భూలోకానికి వచ్చాను. అక్కడ మానవులు పడుతున్న అనేక కష్టములు చూసి వీరికి ఈ కష్టములు ఎలా తొలగిపోవును, వీరి యొక్క కష్టములని తొలిపోవడానికి ఏదైనా ఉపాయం ఉన్నదాన్ని ఆలోచించుకుంటూ విష్ణు లోకంలోకి ప్రయాణమైన ఆ తర్వాత అక్కడ మహావిష్ణువుని చూసి చతుర్భుజుడైనటువంటి శేష చరిత గల శంఖము, చక్రము, గద, పద్మము మొదలైన అలంకరణలతో కూడి ఉన్నవాడైన శ్రీహరిని చూసి ఇలా ప్రార్థించాడు. మనసులో ఊహించటకు గాని మాటతో వివరించటకు గాని శక్యము కాని అతీతమైన రూపము కావాలా, ఆది నుంచి మధ్యాంతమైన రహితుడు వాడా, నిర్గుణమైనటువంటి వాడా, గుణాత్మకమైనటువంటి ఆది పురుషుడా, భక్తుల బాధలన్నీ తొలగించినట్టు శ్రీ మహానారాయణకు ఇదే నా భక్తితో నమస్కారం అని శ్రీ మహావిష్ణువును అనేక స్తోత్రములతో మునియాడాడు. ఆ నారద మహాముని ఇలా వచ్చిన కారణం చెప్పగా శ్రీ మహావిష్ణువు ఇలా అడిగాను, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక చెప్పుము తీర్చేదను అని చెప్పాను. అప్పుడు ఆ నారద మహాముని ఇలా చెప్పాను, స్వామి, భూలోకంలో మానవులు చేసిన పాపకర్మములన్నీ కూడా వారికి కష్టములుగా గోచరించున్నవి. వారు చేసిన పాపకర్మములన్నీ కూడా పోయి వారి కష్టములన్నీ కూడా పోయి వారు ఎలా సంతోషంగా ఉండగలరు, దానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని దాన్ని ఉంటే అనుగ్రహింపుము అని చెప్పాను. అందుకు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాను, ఓ నారద మహాముని, లోకానికి అవసరమైన మంచి విషయాన్ని అడిగితివి. అందుకు ఒక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురో ఇహలోకంలో సకలేశ్వరులను పొందేటే గాక పరములో కూడా మోక్షం పొందురు అని విని నారద మహాముని ఇలా అడిగాను, ఓ దామోదర, ఈ వ్రతము ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితము కలుగును, ఈ వ్రతము ఎట్లు ఆచరించాలి, దీన్ని ఎలా విచారించాలి, దీన్ని విస్తారంగా మాకు తెలుపు అని కోరాను. అందుకు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాను, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖమును నివారణ చేయను, సకల ఐశ్వర్యను కలగజేయను, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా ఉండును. ఈ వ్రతము వైశాఖ మాసంలో గాని, మాఘ మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినమును ఆచరించి కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో ఆ వివాదము తప్పక జయము కలుగును. ఓ నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెలా చేయవచ్చును, లేదా సంవత్సరానికి ఒక మారైనా చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి అందే గాని, ఏకాదశి తిథి అందు గాని, రవి సంక్రమణ తిథి అందు గాని చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నిత్యకాల కృత్యము నెరవేర్చుకొని స్నాన సంధిష్టానము నెరవేర్చుకున్న తర్వాత యథాప్రకారముగా నిర్వర్తించి శుచి అయి నిశ్చలమైన భక్తితో, ఓ దేవాది దేవ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు అని అనుగ్రహం పొందుటకు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనసులో స్వామిని ధ్యానించి
శ్రీ మహాదేవతాభ్యో మహానందమంగళర్పణ నీరాజనమవధారయామి నీరాజనార్థే ఉదకే సంధ్యాతో గోవింద సమస్త పర్వతాభ్యో నమః మహానందమంగళర్పణ నీరాజనమవధారయామి. ఇది అండి వ్రతంలో పూజ ఫస్ట్ కథ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ స్టోరీ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. బాయ్.